కోవిడ్ అంటేనే గుర్తొచ్చే పేరు చైనా. ప్రపంచాన్ని అతలకుతలం చేసిన ఈ వైరస్ మొదలైంది ఈ దేశంలోనే. అయితే ఈ మధ్య వైరస్ తగ్గిపోవడంతో మళ్ళీ చైనా వార్తల్లోకి రావడం మానేసింది. అయితే ఇటీవల చైనాలో వచ్చిన భారీ వరదలు మళ్ళీ ఈ దేశాన్ని వార్తల్లోకి వచ్చేలా చేసింది. మే నుంచి ఆగస్టు మధ్య చైనాలోని సదరన్ ఇంకా సెంట్రల్ చైనాకు ఇండియా పసిఫిక్ ఓషన్ నుంచి వర్షపు గాలులు వస్తాయి. ఇవి భారీ వర్షాలుగా కురుస్తాయి. వరదలు రావడానికి ఇవే ప్రధాన కారణం. చైనా ప్రతి ఏటా సగటున 5 నుంచి 7 తుఫానుల్ని ఎదుర్కొంటుంది. ఉదాహరణకి ఈ టైఫూన్ ఊటిప్ 2025లో వచ్చిన ఈ తుఫాను చైనాని వరదలతో ముంచేస్తుంది. ఇది చైనాలో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అత్యంత భయంకరమైనదిగా చెప్తున్నారు. ఈ తుఫాను వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ చైనాలో లోతట్టు ప్రాంతాలని ముంచేస్తున్నాయి. భారీ వర్షాలు మరియు వేగంగా గాలులు రావడం వల్ల నదులు పొంగి పొర్లుతున్నాయి. చైనాలోని యాంగ్స్, ఎల్లో రివర్ వంటి పెద్ద నదులు ఉండడంతో భారీ వర్షాలు ఆగకుండా కురిసినప్పుడు ఈ నదుల్లో నీటి మట్టం పెరిగి దగ్గరలో ఉన్న విలేజెస్ ఇంకా సిటీని ముంచేస్తున్నాయి. చైనాలో ఎక్కువ శాతం కాంక్రీట్ రోడ్స్, బిల్డింగ్స్ ఉండటం వల్ల వర్షపు నీరు భూమిలోకి అబ్జర్వ్ అవ్వదు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేకపోవడంతో వాటర్ అలాగే స్టోర్ అయ్యి వరదలకు ప్రధాన కారణంగా మారుతుంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల తుఫాన్లు ఎక్కువగా ఇంకా తరచుగా వస్తూ ఉన్నాయి. ఇది వర్షాల తీవ్రతను పెంచి వరదలు రాని ఏరియాస్ని కూడా మునిగేలా చేస్తున్నాయి. 1998లో కూడా చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ వరదలు చైనా హిస్టరీలోనే చాలా పెద్ద వరదలుగా గుర్తించబడ్డాయి. దాదాపు 3,000 మంది ఈ వరదల్లో చనిపోగా 18 కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు. అంతేకాకుండా కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ వరదల్లో జనాల్ని కాపాడేందుకు దాదాపు 10 లక్షల మంది సైనికులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారంటే ఆలోచించండి. ఈ వరదల వల్ల కలిగిన అంతులేని నష్టం 2006లో గవర్నమెంట్ని 3 ప్రధాన డ్యామ్స్ని కట్టించేలా చేసింది. ప్రస్తుతం చైనాలో వచ్చిన ఈ ఊటిప్ తుఫాను ఇప్పటికే చైనాని అల్లకల్లోలం చేసింది. ఆస్తి ఇంకా ప్రాణ నష్టం ఇంతకు మునుపెప్పుడు లేనంతగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం భూమి మీద ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, వరదలు. ఈ 2025లో ఇంకా ఎన్ని చూస్తాము? చైనా ప్రజలు ఈ తుఫాన్ నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ వాళ్ళ సాధారణ జీవితం జీవించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చితే డూ ఎంకరేజ్ మై ఛానల్.